శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం దాకా ఈ ఎపిసోడ్ లో చూద్దాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్ష్యంతు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః, యథా భాగం అవస్థితాః, భీష్మం ఏవ అభిరక్షంతు కలిపి భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మొత్తం కలిపి అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఈ విధంగా అంటే ముందు శ్లోకంలో చెప్పిన విధంగా కౌరవ సైన్యాన్ని భీష్మాచార్యుల వారు, పాండవ సైన్యాన్ని భీముడు రక్షిస్తున్న సందర్భంలో మీరు అంటే కౌరవ సేనలోని వారందరూ మీ స్థానాల్లో సరిగ్గా స్థిరంగా నిల్చుని ఉండి అన్ని వైపుల నుండి భీష్ముని రక్షించుకోవాలి. ఎవరి నుండి? శత్రు సైన్యం అంటే పాండవుల నుండి, ఇంకా పర్టికులర్ గా అంటే శిఖండి నుండి భీష్మ పితామహుని రక్షించుకోవడం మన అందరి కర్తవ్యం అనేది ఈ శ్లోకం భావం. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్. తస్య సంజనయన్ అంతేగాని సంజనయనన్ కాదు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్య ప్లస్ ఉచ్చై కలిపితే వినద్యోచ్చై. ఇది ఈ పదం ట్రిక్కీగా ఉంటుంది. చాలా సార్లు అది స్పీడ్ గా చదువుతున్నప్పుడు వినోద్యోచ్చై అని వస్తుంది. మామూలు నావే, దానికి గుణింతంతో ఒత్తు లేదు. వినో కాదు, వినద్యోచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్. మొత్తం కలిపి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్. దీని భావం కురువృద్ధుడు అయిన భీష్మ పితామహుడు అప్పుడు ఏం చేశాడు అంటే, ఇంతవరకు దుర్యోధనుడు చెప్పిన మాటలకి ప్రతిగా మహావీరుడు కురువృద్ధుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఆనందింపచేయడానికి ఏం చేశాడు అంటే, అప్పుడు చాలా బిగ్గరగా, చాలా లౌడ్ గా ఉచ్చస్వరంతో సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించాడు. అది ఈ శ్లోకం భావం. తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసా ప్లస్ ఏవ ప్లస్ అభ్యహన్యంత కలిపితే సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. సహ ప్లస్ శబ్దః ప్లస్ తుమలః ప్లస్ అభవత్ కలిపి సశబ్దస్తుములోభవత్. మొత్తంగా తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. దీని భావం ఆ తరువాత అంటే భీష్మ పితామహుడు ఒకసారి శంఖాన్ని పూరించిన తర్వాత వరుసగా, అంటే ఆయన సర్వ సైన్యాధిపతి కదా, ముందుగా ఆయన శంఖాన్ని పూరించిన తర్వాత నెక్స్ట్ ఆర్డర్ వైజ్ గా శంఖాలు, నగారాలు, తప్పెట్టెలు, మృదంగాలు అంటే చాలా యుద్ధ వాయిద్య పరికరాలు అన్నమాట. ఇవన్నీ గోముఖ వాద్యాలు, వీటన్నిటిని కౌరవ సైన్యం ఒక్కసారిగా మోగించింది. ఆ ధ్వని ఎంత లౌడ్ గా ఉంది, ఎంత బిగ్గరగా ఉంది అంటే ఆ ధ్వనితో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. ఈ శ్లోకంలో మనకి ఆ కాలంలో యుద్ధంలో వాడే వివిధ రకమైన వాయిద్యాల గురించి చెప్పారు అనుకోవచ్చు. ఏమేమిటవి? శంఖములు, నగారాలు, తప్పెట్టెలు, మృదంగాలు, గోముఖ వాద్యాలు, వీటన్నిటిని ఇందులో లిస్ట్ అవుట్ చేశారు. ఇంకా 14వ శ్లోకం. తతః శ్వేతైర్హరైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ. మొత్తం కలిపి తతః శ్వేతైః హయైర్యుక్తే. ఇక్కడ తతః ప్లస్ శ్వేతైః ప్లస్ హయైః ప్లస్ యుక్తే అంటే 4 చిన్న చిన్న పదాలు. ఈ 4 పదాలు కలిపి తతః శ్వేతైః హయైర్యుక్తే
महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवः प्लस च प्लस एव కలిపితే माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः మొత్తంగా తతః శ్వేతైర్హయైర్యుక్తే महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः దీని భావం ఈ వెంటనే అంటే ఈ వాద్య పరికరాలన్నిటినీ మోగించిన తరువాత తెల్లని గుర్రాలు అంటే మేలుజాతి గుర్రాలని కలిగి ఉన్న మహారథంపై ఉన్న శ్రీకృష్ణార్జునులిద్దరూ వారి వారి దివ్య శంఖాల్ని పూరించారు. ముందుగా భీష్మ పితామహుడు, తరువాత ఫాలోడ్ బై కౌరవ సేనలు తమ శంఖాల్ని పూరించిన తరువాత ఇటువైపు అంటే ఎదురు పక్షంలో ఉన్న పాండవ సైన్యంలోని శ్రీకృష్ణార్జునులు తమ తమ దివ్య శంఖాల్ని పూరించారు. నెక్స్ట్ శ్లోకాల్లో ఈ శంఖముల పేర్లు ఉంటాయి. ఎవరి శంఖానికి ఏ పేరు ఉంది అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తారు. 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మా వృకోదరః. పాంచజన్యం హృషీకేశో, హృషీకేశో అని పలకకూడదు, హృషీకేశో దేవదత్తం ధనంజయః, ధనుంజయః అని కూడా పలకకూడదు, ధనంజయః. మొత్తం కలిపి పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం, పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మా వృకోదరః. ఈ శ్లోకంలో ఎవరెవరి శంఖాలకి ఉన్న ఏ పేర్లన్నీ చెప్తున్నారు. శ్రీకృష్ణుడి హృషికేశుడు అంటే హృషికేశుడు శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యం. ధనంజయుడు అంటే అర్జునుడు, అర్జునుడి యొక్క శంఖం అర్జునుడిది దేవదత్తం. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అలాగే వృకోదర, వృకోదర అంటే భీముడు, భీముడు భీమకర్మ అతి అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రం అనే తన గొప్ప శంఖాన్ని పూరించారు. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. యుధిష్ఠిరః అని పలకకూడదు, షాకి గుడి ఉంటుంది అంటే యుధిష్ఠిరః. మొత్తం కలిపి అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషా మణిపుష్పకౌ. నకులః సహదేవశ్చ సుఘోషా మణిపుష్పకౌ. దీని భావం యుధిష్ఠరుడు, కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు ధర్మరాజు అనంత విజయము అనే తన శంఖాన్ని, అలాగే నకుల సహదేవులు సుఘోషము మణిపుష్పకము అనే శంఖాలను వెంటనే పూరించారు. అంటే ఇది కూడా సేమ్ ఆర్డర్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ శంఖాల్ని పూరించారు. 17వ శ్లోకం. కాస్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః. కాస్యశ్చ పరమేశ్వాసాః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. మొత్తం కలిపి కాస్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. దీని భావం మహాధనుర్ధారి అయిన కాశీరాజు, అలాగే మహారథి శిఖండి, ఇంకా దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అలాగే ఏనాడు అపరాజిత పరాజయమే ఎరుగని సాత్యకి, వీరందరూ కూడా అంటే నెక్స్ట్ వారు కూడా శంఖాలు పూరించారు అనేది నెక్స్ట్ శ్లోకంలో కంటిన్యూ అవుతుంది. ఈ శ్లోకంలో ఓన్లీ లిస్ట్ అవుట్ అయ్యారు ఎవరెవరు. కాశీరాజు, మహారథి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. దీని భావం ముందు శ్లోకంలో చెప్పిన మహావీరులతో పాటుగా ద్రుపద మహారాజు మరియు ఉప పాండవులు 5గురు, ద్రౌపదీ పుత్రులైన ఉప పాండవులు 5గురు, అలాగే మహాబలశాలి అయిన సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు కూడా తమ తమ శంఖాలను పూరించారు. 19వ శ్లోకం. సఘోషోధార్త రాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయాన్.
నభశ్చ పృథివీం చైవ, నభశ్చ నభః ప్లస్ చ పృథివీం చ ఏవ తుముల అనునాదయన్. మొత్తం కలిపి నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. దీని భావం ముందు లిస్ట్ అవుట్ చేసిన పాండవ వీరులందరి శంఖనాదాలతో ఎంత శబ్దం వచ్చింది అంటే భూమి ఆకాశాలు, నభశ్చ పృథివీ, నభోంతరాళాలు అంటారు కదా, అలా భూమి ఆకాశాలు మొత్తం దద్దరిల్లాయి. ఆ శంఖారావముల వల్ల వచ్చిన సౌండ్ కి, వాటి గాంభీర్యానికి కౌరవ సేన అయిన ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రపుత్రుల తాలూకా హృదయాల్లో భయం కలిగింది. హృదయాన్ని వ్యదారయత్ అంటే ధృతరాష్ట్రపుత్రులైన ధార్తరాష్ట్రుల అందరి హృదయాలలో భయం కలిగింది, వ్యధ కలిగింది. 20వ శ్లోకం. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అధ రెండవ ధ ఒత్తుతో అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. మొత్తం కలిపి అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. దీని భావం ఈ విధంగా ఇరుపక్షాల వారు శంఖనాదాలు చేసుకున్న ఆ తర్వాత మహీపతి అంటే ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు. ఎవరిని ఉద్దేశించి? ధృతరాష్ట్ర మహారాజుని ఉద్దేశించి. ఓ మహారాజా, యుద్ధానికి సన్నద్ధులైన ధార్తరాష్ట్రులు దుర్యోధనాదులను చూసి, కపిధ్వజుడు అంటే కపిధ్వజము అర్జునుడి తాలూకా రథం పైన ఉంటుంది. అంటే కపిధ్వజుడైన అర్జునుడు తన ధనస్సుని పైకి ఎత్తిపట్టి అంటే విల్లంబులు ఎత్తిపట్టుకుని శ్రీకృష్ణునితో ఈ విధంగా పలికెను అని దీని భావం.